అసలు పాతపేటకు ఈ 2 రైల్వే గేట్లు, కొండపేటకు పాతపేటకు ఈ బ్రిడ్జ్ కట్టినారు. ఎక్కడ మొదలవుతుందో మనకే తెలియదు, ఎక్కడ అంతమవుతుందో కూడా మనకే తెలియదు. ఎందుకు కట్టినారు కూడా అందరికీ తెలియదు. ఎక్కే కాడ ఎవరు ఉన్నారు, దిగే కాడ ఎవరు ఉన్నారు అని చెప్పి రోడ్ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం 8 కోట్లతో. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఓవర్ బ్రిడ్జ్ ఉన్న కాడ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ రాలే. ఇది ప్రత్యేకంగా మన చొరవతో మనం శాంక్షన్ చేయించి వర్క్ కమెన్స్ అయ్యి పక్కన మోల్డింగ్స్ కూడా రెడీ చేసి పెట్టినారు. మళ్ళీ పోయి దాన్ని ఆపుతారు. ఎందుకు ఆపుతారు అని అంటే మావి పోతాయి. ఎవరు పోతాయండి? ఎవరు పోతాయి? రోడ్డు మీద ఎవరైనా ఆక్రమించినారో వాళ్ళకి కదిలియాల్సి వస్తుంది, వాళ్ళకి వేరే చోట ఏర్పాటు చేస్తారు. నిజంగా ఎవరిదన్నా పోయేది ఉంటే, 1, 2, 3 పోయేది ఉంటే దానికి ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు, భూసేకరణ చేస్తారు. ఇప్పుడు భూసేకరణ చేయకుండా రోడ్లు వస్తాయా? భూసేకరణ చేయకుంటే రైల్వే ట్రాక్ వస్తుందా? భూసేకరణ చేయకుంటే ప్రభుత్వ బిల్డింగ్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి భూసేకరణ చేయకుంటే? భూసేకరణ చేస్తేనే వచ్చేది. ఎంత ఉంది భూసేకరణ? 2 ముగ్గురు స్వార్థం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని మళ్ళీ అడ్డంగా ఏం మాట్లాడతారు తెలిసిన? ఇక్కడ నుంచి ఎక్కడికో పోతుందంట. చూసినారా డిజైన్లు ఎవరన్నా? ఎక్కడ పోతుందండి? ఒక 100 గజాలు అంతే. 100 గజాలు పోయేది కూడా 2 ముగ్గురుదో. అది కూడా చిన్న బిట్లు. అది కూడా భూసేకరణ ద్వారా పోతుంది. భూసేకరణకు కూడా డబ్బులు ఏర్పాటు చేసినాం. ఎప్పుడు? 2024 ముందరనే భూసేకరణకు డబ్బులు ఏర్పాటు చేసినాం. ఇంతవరకు చేయలే. అంటే మీరు అర్థం కాక చేయడం లేదా, చేతగాక చేయడం లేదా, ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా ఈ స్వార్థ పరులను కాపాడేదానికి ఆపినారా? మీరు ఆపిన దాని వలన ఈ డోన్ నగరంలో ఎంతమంది కొండపేట పాతపేట వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు? సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఇక్కడ డోన్లో పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఎక్కడో దూరంగా ఊరు బయట ITI కాలేజ్ ఎదురుగా షిఫ్ట్ చేయాలా, కదిలియాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు నేను వీళ్ళందరికీ కూడా, పాలకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, సబ్ ట్రెజరీ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉండేది ఇక్కడ? ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఉండేది, స్వాతంత్రం రాకముందు నుంచి. అంతేనా? అయితే ఎక్కడన్నా చూడండి, దేశవ్యాప్తంగా పరిపాలన సిస్టంలో తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ట్రెజరీ, వీలైనంత వరకు పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఒక్క చోట పెడతారు. ఎందుకు? భద్రత కోసం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఏ కాగితం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలా? తహసీల్దార్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఏదన్నా కానీ డబ్బులు కట్టినా పెట్టినా ట్రెజరీలో అప్పట్లో పెట్టినా కూడా, అప్పట్లో క్యాష్ పెట్టేవాళ్ళు ట్రెజరీలో. ఎక్కడ ఉండాలి? అది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండాలి అని చెప్పి 100 సంవత్సరాల నుంచి ఈ ఆలోచనతో పరిపాలన జరుగుతుంటే, ఇప్పుడు కొత్తగా ఒక డోన్లో మాత్రము ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రము తీసుకుపోయి ఊరు బయట 2 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి పెడతారంట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలం ఉన్నట్లా, ప్రతికూలం ఉన్నట్లా? ఏ ఒక్క కాగితం కావాలంటే కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కు రావాలా. పోనీ ఇక్కడ బిల్డింగ్ లేదా, భవనం లేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది గమనించి, ఇది గుర్తించే ఒక బ్రహ్మాండమైన కొత్త భవనం కట్టడం జరిగింది. ఎక్కడ కట్టినాము? సేమ్ తహసీల్దార్ ఆఫీస్ వెనకాల భాగంలోనే. ఏ స్థలంలో కట్టినామో రేపు పొద్దున రెవెన్యూ డివిజను, డోన్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకోగలిగినాం. కాబట్టి అది ఒక గొప్ప సాధన. ఎందుకంటే ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ను రెవెన్యూ డివిజన్గా చేయడం జరిగింది. డోన్కు 4 దశాబ్దాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి అధికారంలో ఉన్నా కూడా సబ్ కోర్టు కావాలని అడిగితే సబ్ కోర్టు మనం తెచ్చుకోగలిగినాం.
ఇప్పుడు అద్భుతమైన సబ్ కోర్టు భవనం కడుతూ ఉన్నారు దాదాపు 23 కోట్లతో. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన బిల్డింగు మన డోన్ సబ్ కోర్టు కడతా ఉండే. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ కట్టేదానికి కూడా స్థలం ఏర్పాటు చేసినాము. అంత లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టడమే జరిగింది. ఎప్పుడు కట్టినాము? సబ్ రిజిస్టర్ ఆఫీసు ఫస్ట్ 2020 సంవత్సరంలో 1/12/2020లో GORT నంబర్ 915 ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి 90 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2020లో. అంటే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే, మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటైనాక 1 సంవత్సరం రోజులు పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది. ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్ని ఏదన్నా కానీ ఈరోజు డోన్లో మీరు చూడండి, ఇన్ని భవనాలు, ఇన్ని రోడ్లు, ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జీవో నంబర్ చూడండి, డేట్ చూడండి, 2020 ఉంటుంది. అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగినాం. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. 2020 డిసెంబర్ 1వ తారీఖు GORT నంబర్ 915 ప్రకారము సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 90 లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 23/11/2021లో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే GOMS నంబర్ 325 ప్రకారంగా సర్వే నంబర్ 535/B/1A 28(2)B డోన్లో 21 సెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఎలినేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 25 ఫిబ్రవరి 2022లో GORT నంబర్ 144 ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు 90 లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే 99.54 లక్షల కంటే 99.5 లక్షలకు 55 లక్షలు తక్కువ, 1 కోటి రూపాయలకు మళ్ళా సవరించిన అంచనాల ప్రకారము అంటే ఇంచుమించు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాము. కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోకుండా, వాడుకోకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు? ITI కాలేజ్ కాడికి. అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా, డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా, భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయని. అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు, ఒకరో ఇద్దరో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములకు విలువ పెరిగేది ఒకవైపు. ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించొద్దండి అని.